ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మా, ఇంటికి వెళ్దాం పదా. నేను పిల్లలు నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాం. రెండు రోజులా కాదు, ఇవాళే మాతోరా. సరేనా? సరే అండి, ఇప్పుడే బట్టలు తెచ్చేసుకుంటాను. అమ్మమ్మమ్మ బాబు గారు 1:30 గంట సేపు రావుకాలం ఉంది, అది అయిన తర్వాత బయలుదేరుతారు. అలా చూస్తావేంటే, వెళ్ళి బాబు గారు వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయి. ఎప్పుడు తిన్నారో ఏమో, నేను వెళ్ళి పిల్లలకి ఐస్ క్రీమ్ లేవు పట్టుకొస్తాను. సరేలే. పిల్లలు, మీకు ఈ తాతయ్య ఎవరెవరికి ఏ ఐస్ క్రీమ్ కావాలో 5 నిమిషాల్లో పట్టుకొస్తాడు, సరేనా? పిల్లలు మీరు కూర్చోండి. అంకుల్ ఒక్క నిమిషం. చెప్పండి బాబు. అది మిస్ అమ్మకి నాకు జరిగిన గొడవలో నేను కోపంలో. బాబు గారు, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఇద్దరు మనసులు కలిసినప్పుడు, ఒకటిగా ఒకరు అవడానికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనస్పర్ధలు రాకుండా ఉంటాయా? కోపంలోనూ చిరాకులోనూ ఒక మాట అనుకుండా ఉంటారా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా, ఏ సమస్య వచ్చినా దానికి సమాధానం చెప్పుకోవాల్సింది మీరిద్దరే బాబు. ఒక కుటుంబంగా మీ కష్టాల్లో తోడుంటాం కానీ ఏది మంచో ఏది చెడో, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించే అధికారం మాకెవ్వరికీ లేదు బాబు. అయినా నా కూతురు వేలు పట్టుకుని మీరు 7 అడుగులు వేసిన రోజే నా కూతురు గురించి నాకు భయం పోయింది బాబు. నా వరకు మీరే నా నమ్మకం. ఇలాంటి చిన్న చిన్న గొడవలకి ఆ నమ్మకం పోదు బాబు. నేను వెళ్ళి పిల్లలకి ఐస్ క్రీములు తీసుకొస్తాను. నా అనుభవముతో చెప్పుచుంటిని ప్రభు, మనం అనుకున్నప్పుడు ఆ బాలిక రాదు, ఆ బాలిక రావాలనుకున్నప్పుడే మనము తీసుకుని వెళ్ళవలను ప్రభు. చిత్ర విచిత్ర గుప్తుండా. ఏంట్రాజు గారు మా గుప్తా గారిని భయపెట్టేస్తున్నారు? ప్రభు, ఈ బాలిక మన మాటలు గాని వినంటారా? వినినచో అటు నుంచి అటే పారిపోయేదును కాని కళ్ళెదురుగా వచ్చి ఇందులకు నిలబడిన గుప్తా. అదే ఈ బాలిక గొప్పతనము ప్రభు. ప్రమాదమని తెలిసినా పక్కనే ఉండును, సమస్యను గ్రహించి తన సమయస్ఫూర్తితో మనల్ని మాయి చేసి తప్పించుకొను. యమధర్మరాజునే మాయ చేయుటియా? అది అసంభవం. ఏంటి రాజుగారు, నన్ను ఎలా తీసుకువెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.